హాయ్ నమస్కారం అందరికీ. ఈరోజు మనం వెళ్తున్నాం బ్లూ బెన్నెట్ ఫ్లవర్స్ చూడడానికి. యూజువల్‌గా మార్నింగ్ లేచేసి బ్రేక్‌ఫాస్ట్ తొందరగా కానిచ్చేసి స్టార్ట్ అయిపోయాను. యూజువల్‌గా తులిప్ ఫ్లవర్స్ అండ్ చెర్రీ బ్లాసమ్స్ ఇవన్నీ నేను చూసాను గానీ, బ్లూ బెన్నెట్ ఫ్లవర్స్ నేను ఎప్పుడూ ఆ ఫీల్డ్స్‌కి నేనెప్పుడు ఎళ్ళలేదు. సో, ఎక్స్‌ప్లోర్ చేద్దామని ఇక్కడ నేను స్టార్ట్ అయిపోయాను. మార్నింగ్ నా బ్రేక్‌ఫాస్ట్ ఫినిష్ చేసేసుకొని. సో, ఏందంటే ఇక్కడ ఫ్లవర్స్ దగ్గర మామూలుగా అందరూ చెప్తారు, చూడ్డానికి మార్నింగ్ ఆర్ ఈవినింగ్ ఎళ్తే చాలా బావుంటది. గోల్డెన్ అవర్ టైము. ఆ టైంలో ఫోటోస్ అండ్ వీడియోస్ చాలా బాగొస్తాయి గదా! అట్లా చెప్పారు. ఇక్కడ చూస్తే అంటే దూరం నుంచి పార్కింగ్ ఏరియా నుంచి స్టార్ట్ అవుతున్నాను. ఇక్కడ చూస్తే ఎంటైర్ ఏరియా బ్లూ కలర్ ఫ్లవర్స్‌తో కవర్ అయ్యి ఉంది. ఫస్ట్ గ్లాన్స్‌లోనే నాకు చాలా బ్యూటిఫుల్ అండ్ పీస్‌ఫుల్‌గా అనిపించింది. ఇంకా నేచర్ లవర్‌కైతే ఇది పర్ఫెక్ట్ స్పాట్ అని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ ఫోటోస్ అండ్ వీడియోస్ కోసం సూపర్బ్ లొకేషన్. ఎంట్రీ నుంచి స్టార్ట్ అయ్యి సీనిక్ వ్యూస్ చూస్తే ఆల్రెడీ ఒక పాజిటివ్ వైబ్ స్టార్ట్ అయ్యింది నాకు. ఫ్లవర్స్ దగ్గరికి వచ్చాక ఇంకా చాలా క్లారిటీగా కనిపిస్తున్నాయి. మీరు చూస్తే ఇక్కడ పెటల్స్ చాలా సాఫ్ట్‌గా ఉన్నాయి. కలర్ డీప్ బ్లూలో ఉంది. సన్‌లైట్ పడితే ఇంకా షైన్ అవుతూనే ఉన్నాయి. చాలా యాస్థెటిక్ ఫీల్ ఇస్తుంది. కొన్ని ప్లేసెస్‌లో బటర్‌ఫ్లైస్ అండ్ స్మాల్ అట్లా ఉన్నాయి. నేను అది క్యాప్చర్ చేయలేదు. చాలా బ్యూటిఫుల్ ఉంది అసలైతే. అంటే చాలా కామ్ అండ్ రిలాక్సింగ్ వైబ్ ఉంది. కొన్ని స్పాట్స్‌లో సిట్టింగ్ ఏరియాస్ ఉంటే ఇంకా టైం స్పెండ్ చేసేకి బావుంటుంది అని నాకు అనిపించింది. యాక్చువల్లీ ఫోటోగ్రఫీ కోసం గోల్డెన్ అవర్‌లో విజువల్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. క్లోజప్ షాట్స్, స్లో మోషన్ వీడియోస్, వైడ్ ల్యాండ్‌స్కేప్ షాట్స్ అన్నీ చాలా బాగొస్తాయి. డ్రోన్ షాట్స్ తీసుకుంటే ఎంటైర్ బ్లూ స్ప్రెడ్ చాలా బ్యూటిఫుల్‌గా క్యాప్చర్ చేయొచ్చు. కంఫర్టబుల్ షూలు వేసుకోవడం బెటర్. ఎందుకంటే కొంచెం నడవాలి అక్కడ. నడవడం ఉంటది కాబట్టి కొంచెం వాటర్ బాటిల్ క్యారీ చేస్తే బెటర్ కిడ్స్ అట్లా ఉంటే వెళ్ళినప్పుడు. అలాగే హానెస్ట్‌గా చెప్పాలంటే కొంచెం క్రౌడ్ ఉంటే ఫోటోస్ తీసుకోవడం కష్టమే అక్కడ. అండ్ మనం ఇంకొకటి ఫ్లవర్స్‌ని టచ్ చేయకుండా, డ్యామేజ్ చేయకుండా చూసుకుంటూ ఫోటోస్ తీసుకోవాలి. సో, ఓవరాల్‌గా చూస్తే బ్లూ బెన్నెట్ ఫ్లవర్స్ చాలా అంటే విజిట్ చేయాల్సిన ఒక గుడ్ ప్లేస్ అండ్ రిలాక్స్ అవ్వడానికి, ఫ్రెష్ ఫీల్ కోసం చాలా మంచి స్పాట్. నేనెళ్ళిన డే అయితే విండ్ చాలా ఎక్కువ ఉండింది అసలు. చాలా అంటే చాలా విండ్ ఉండింది. సో, యాహ్! వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వ్లాగ్స్ కోసం ఫాలో అవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్‌లో కలుద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.